సమ్మర్ హాలిడేస్ అనగానే అందరికీ గుర్తొచ్చేది అమ్మగారిల్లు. అదే పిల్లలకైతే అమ్మమ్మ గారిల్లు. సో, ఈ సమ్మర్ హాలిడేస్‌లో మేము కూడా మా మమ్మీ వాళ్ళ ఇంటికొచ్చేసాము. మేము హైదరాబాద్‌లో ఉన్నంత వరకు నాకు సమ్మర్ హాలిడేస్, వెకేషన్ ఇదంతా ఏం అనిపియలేదు కానీ, ఎప్పుడైతే సిటీ చేంజ్ అయ్యామో హాలిడేస్ అంటే ఎక్సైటెడ్‌గా ఉందనమాట. నాకే కాదు షర్విన్‌కి కూడా. ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తాయా? ఎప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్దామా? పెద్దమ్మ దగ్గరికి వెళ్దామా? అని అడుగుతూ ఉంటాడు. అండ్ ఈ టైం మన వాళ్ళతో స్పెండ్ చేయడం చాలా అనిపిస్తది. పొద్దున్న లేయగానే మన వాళ్ళతో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, అమ్మ చేసిన టీ తాగుతూ, వాళ్ళతో టైం స్పెండ్ చేయడము చాలా అనిపిస్తది. అండ్ చిన్నప్పుడు మనం చేసినవన్నీ కూడా గుర్తుకొస్తాయి. మా అన్నతో బయటికి వెళ్ళడము, అలా తిరగడము, ఇంటికి రాగానే అమ్మ చేసిన వంట తినడము అండ్ హాయిగా కూర్చొని కబుర్లు చెప్పుకోవడం. ఎలాంటి టెన్షన్స్ లేకుండా అలా ఉండిపోతాము. మా పిల్లలు ఇలాంటి చిన్న చిన్న అల్లర్లు చేస్తున్నప్పుడు మా చిన్నతనం అంతా గుర్తొచ్చింది. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు మా కజిన్స్ అందరం కూర్చొని చాలా ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ మా పిల్లలు అలానే ఆడుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీకు కూడా ఇలా చేస్తున్నప్పుడు మీ చిన్నతనం బాగా గుర్తొస్తుందని అనుకుంటున్నాను. మీకు ఎలాంటి మెమోరీస్ ఉన్నాయో మీ అమ్మమ్మ గారింటికి వెళ్ళినప్పుడు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ సమ్మర్ వెకేషన్‌లో మీరేం చేస్తున్నారో, మీరెక్కడున్నారో, ఎలా ఎంజాయ్ చేస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సీ యూ ఆల్.